వెల్కమ్ టు రాజనీతి. చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా అవినీతిపరుడుగా ప్రూవ్ చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి హయాం దాకా అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారండి. అంటే ఏంటంటే వాళ్ళు బురదలో పొర్లుతూ ఉంటారు. ఆ బురదను దారిని పోయే వాళ్ళు కూడా రుద్ది మీరు కూడా బురద మనుషులే అని చెప్పాలనే ప్రయత్నం అన్నమాట. కానీ అన్నిసార్లు విఫలం అవుతానే ఉన్నారు. 95 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ 9 ఏళ్లలో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటి మీద కూడా విచారణలు జరిపించారండి. ఏదో ఒక రకంగా చంద్రబాబు మీద అవినీతిపరుడు ముద్రేద్దామని. కానీ ఎక్కడ ఆయన నిరూపించలేకపోయాడు. ఆ రోజు ఏలేరు స్కామ్ జరిగిందని సోమశేఖర కమిషన్ వేశాడు. దానిలో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలని మాక్సిమం ప్రయత్నం చేశారు, అవలా. ఆ తర్వాత ఈ లక్ష్మీ పార్వతి ఉంది కదా, ఎన్టీఆర్ గారి ఆమె విడో, ఆమె వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమాస్తుల మీద విచారణ జరిపించాలి, అవన్నీ కూడా అక్రమంగా సంపాదించారని అన్ని కోర్టులు కొట్టేసింది. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఆవిడ పిటిషన్. అసలు నీకున్న అర్హత ఏంటని కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది ఆ రోజున. తర్వాత వైఎస్ విజయలక్ష్మి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు భూ కేటాయింపులన్నిటి మీద కూడా విచారణ జరపాలని ఆవిడ కూడా కోర్టు తలుపు తట్టారు. ఆవిడకు కూడా అన్ని కోర్టుల్లో చొక్కెదురైంది. ఆవిడ సిబిఐ విచారణ చేయించాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు, కుదరలేదు. కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెట్టిన తర్వాత 2012లో ఈ ఐఎంజీ భూముల మీద కూడా కోర్టుకు వెళ్ళారండి. తెలంగాణ కోర్టులో కేసు వేశారు. విజయసాయి రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి తాబేదారు జర్నలిస్ట్ అయిన ఏబికే ప్రసాద్, తెలంగాణకు సంబంధించిన న్యాయవాది శ్రీరంగారావు, వీళ్ళు ఐఎంజీ భూముల వ్యవహారంలో విచారణ జరిపించాలి, ఇందులో చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఈ భూముల వ్యవహారం ఏంటంటే తెలంగాణ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఈ క్రీడల అభివృద్ధి కోసం ఒక సంస్థకు 850 ఎకరాలు కేటాయించారు. ఐఎంజీ భారత్ అనే సంస్థకి గచ్చిబౌలి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక అంతర్జాతీయ క్రీడా గ్రామం ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసి చేయడానికి. దీనిలో అవినీతి జరిగిందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదే పదే విమర్శలు చేసేవారు. ఈ ఐఎంజీ భూముల వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో జీవో జారీ చేసింది. అయితే సిబిఐ వాళ్ళు తిరిగి ప్రభుత్వానికి లేఖ రాశారు. వాళ్ళు ఏం రాశారంటే, మీరు ప్రాథమిక విచారణ జరిపి మాకు నివేదిక పంపితే మేము ఈ కేసు టేకప్ చేస్తామని చెప్పి వాళ్ళు లేఖ రాశారు. అయితే ఈ ప్రభుత్వం స్పందించాల, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో లేఖ రాశారు ఒక 6 నెలల తర్వాత. ఏంటి మీరు ప్రాథమిక విచారణ జరిపి ఇంకా పంపలేదు, పంపిస్తే మేము టేకప్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి. అప్పుడు కూడా పంపల. దాంతో సిబిఐ డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత 2012లో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ విచారణ మొన్నటిదాకా జరిగింది. ఈ విచారణ సందర్భంగా కోర్టు చాలా తీవ్రంగా మందలించింది కూడా ఈ పిటిషన్లు వేసిన వాళ్ళని. విజయసాయి రెడ్డిని అయితే నీకేంటి సంబంధం, నువ్వు ఏ హోదాలో వేసావు, అసలు నీది రాష్ట్రం కూడా కాదు, నీకు రాజకీయ నేపథ్యం ఉంది, కోర్టుల్ని మీ రాజకీయ వైరుధ్యాలకు కేంద్రాలుగా మారుస్తారని చెప్పి న్యాయమూర్తులు తీవ్రంగా ప్రశ్నించారు. ఆ తర్వాత అసలు ఎప్పుడో 2006లో మూసేసిన కేసుకి ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత 2012లో ఎందుకు వచ్చారు కోర్టుకు అని కూడా ప్రశ్నించారు. చివరికి కేసు కొట్టేశారు. ఇదండి. ఆ తర్వాత ఇంకోటి 2014లో చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఓటుకు నోటు కేసు వచ్చింది. అందులో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీద కేసులు పెట్టారు. ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి అని, ఇంకా ఆయన కూడా వైసీపీ నాయకుడు, కరకట్ట కమల్ హాసన్ గా పేరున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇతను కూడా ఎగేసుకుంటూ వెళ్ళి కేసేసాడు. ఏంటి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారిని కూడా చేర్చాలి అని. దాని మీద కూడా సుప్రీంకోర్టు తలంటింది. నీకేంటి సంబంధం అని గట్టిగా ఇచ్చింది. అది కూడా అక్కడ కూడా ఇవే కామెంట్స్, పొలిటికల్ రాజకీయ స్పర్ధలని తీర్చుకోవడానికి కోర్టులను వేదికలుగా చేసుకోవద్దని చెప్పి చెప్పారు. సో ఆ రకంగా వీళ్ళు చంద్రబాబు మీదకి వెళ్ళిన ప్రతి కేసు కొట్టేసినాయి కోర్టులో, వీగిపోయినాయి. అంటే అంత నిరాధారంగా ఏదో ఒక రకంగా ఇరికిద్దాం, వీళ్ళకి చాలా ఇవి ఉంటాయి, వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు, ఎక్కడ అవ్వలేదు. అందుకే ఎక్కడ అవ్వదనే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు 6 నెలల ముందు 7 నెలల ముందు నిరాధారమైన ఆధారాలు లేని కేసులు పెట్టేశాడు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కేసు కావచ్చు, అన్నింటిలో చంద్రబాబుని ఇరికించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఆధారాలు లేవు, అవి మళ్ళీ ఎప్పటికైనా కోర్టులు కొట్టేసే కేసులు అవన్నీ.
కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ప్రభుత్వం మారేసరికి అవన్నీ సిఐడి పెట్టిన కేసులు. సిఐడి స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఈ కేసులు వీగిపోతాయి. సిఐడి పెద్దగా అంటే మామూలుగా విచారణ జరిగినా వీగిపోతాయి. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నా చేస్తాడేమో, ఇలాంటివన్నీ ఉంటాయిగా. అందుకనే వీటి మీద కూడా సిఐడి నుంచి ఈ కేసులన్నీ సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి మళ్ళీ పిటిషన్లు వేయించాడండి ఇదే జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు ముందే ఉండవల్లి అరుణ్ కుమార్ వేశాడు. ఏది వైఎస్ కుటుంబ శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు కదా, క్షణక్షణం కణక్షణం అన్నీ కూడా ఆయనకి వైఎస్ అని అంటూ ఉంటాయి అన్నమాట. పైకి న్యూట్రల్ ముసుకేసుకుంటాడు, భజన చేస్తూ ఉంటాడు. అతను ఒకడు వేసాడు. ఆ తర్వాత విజయవాడలో ఒక జర్నలిస్ట్ ఉంటాడు, కేబీజీ తిలక్ అని, మాజీ జర్నలిస్ట్ కాదు ఆయన, స్వర్ణాంధ్ర అని ఏవో పేపర్లు కూడా నడిపాడు, పెద్ద ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా ఇష్టడు. ఆయన ఒక కేసు వేసాడు సిబిఐకి ఇవ్వాలని చెప్పి. దాని మీద ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఒక 2 months ఏదో వాయిదా వేసినట్టున్న కోర్టు. ఆ తర్వాత విచారణ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎనిహో ఏంటంటే ఈ వైఎస్ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి బురద జల్దాం అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా కోర్టుల్లో విఫలమైపోయినాయండి. సో ఇప్పుడు రాబోయే ఒకవేళ రేపొద్దున ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ ఇవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, లేని ఇన్నర్ రింగ్ రోడ్ కోసం వీళ్ళు కేసులు పెట్టారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళ మనస్తత్వానికి అర్థం పడతా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, కసిబాక మసిపూసుకున్నట్టుగా పదే కేసులు పెడతా ఉంటారు. వాళ్ళ బురదను వీళ్ళకి పూయాలని చూస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ విషయంలో నిజంగా ఒప్పుకోవాలి. ఎక్కడ కూడా ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆయన కోర్టుల్లో సచ్చీలుడిగా బయటపడటం అనేది చాలా గొప్ప విషయం. ఇన్నేళ్ళు చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఉంటాయి, పొరపాటు చేయాలని కాకపోయినా పొరపాటును కూడా దొరికే అవకాశం. అయితే ఎక్కడ కూడా అలాంటి అవకాశం ఇవ్వకుండా ఆయన పరిపాలించారు. Like, share and subscribe to Rajaniti channel.